ఈ విజయంలో S-400ది చాలా కీలక పాత్ర. సో రష్యా నుంచి మనం అవి తీసుకున్నాం. ఎస్ అంటే సుదర్శన చక్రం, ఇప్పుడు S-500s కూడా రాబోతూ ఉన్నాయి అనేది సమాచారం. అంటే మరిన్ని S-400లను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోబోతోందా? ఎందుకంటే ఏమో యుద్ధం మళ్ళీ ఏ క్షణానైనా స్టార్ట్ కావచ్చు, రిటాలియేషన్ అటువైపు నుంచి ఉండొచ్చు. కాబట్టి ఏమంటారు? 2018లో భారతదేశం 5 ఈ S-400 బ్యాటరీస్ని కొనుగోలు చేశాం రష్యా నుంచి. అవి ఇప్పటికి 3 వచ్చినాయి, ఇంకా 2 రావాల్సి ఉంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అక్కడ ప్రొడక్షన్ లేట్ అయ్యి ఇంకా 2 రావాల్సి ఉంది. 5 బ్యాటరీలు. ఈ 5 3 ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, 2 నార్త్ ఈస్ట్లో చైనా బోర్డర్ దగ్గర పెడదామని భారతదేశం తేవడానికి ట్రై చేసింది. దాని కాస్ట్ $5.3 బిలియన్ అండి. అసలు ఇది అమెరికాతో దెబ్బలాట తెచ్చుకున్నాం. కాట్సా అని ఒక యాక్ట్ ఉంది అమెరికాకి. ఓకే, అదేంటంటే కన్వెన్షన్ ఈ చాలా డేంజరస్ అండి కాట్సా. అసలు మీ మీద ఆంక్షలు విధిస్తామంది కూడా అమెరికా. అయినా భారతదేశం తెచ్చుకుంది, వెనక తగ్గింది ఇది రష్యా. అదే టర్కీ తెచ్చుకుంటే టర్కీ మీద ఆంక్షలు విధించింది. ఈ S-400 ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం చాలా కీలక పాత్ర పోషించాయి. ఏ విధంగా అంటే పాకిస్తాన్ యొక్క ఈ 4th జనరేషన్ ఫైటర్ ఏది కూడా భారతదేశానికి ఎంటర్ అవ్వలేకపోయింది. F-16 కూడా మనం పేల్చేసాం. ఇంకొక విషయం ఏంటంటే డ్రోన్ అనేది ఒక్కటి కూడా రాలేదు. S-400 ఒక శ్రీరామ రక్ష అంటారు చూడండి, ఒక సుదర్శన చక్రం, విష్ణు దగ్గర ఉన్న సుదర్శన చక్రంతో పోలుస్తున్నామంటే ఊహించుకోండి. కన్నెత్తి కూడా చూడలేకపోయింది. అంత విజయం మనకి ఇచ్చింది S-400. ఇప్పుడు భారతదేశం ఏమడుతుందంటే మాకు ఇవ్వాల్సిన ఇంకా 2 తొందరగా పంపండి, అదేవిధంగా ఇంకో 5 కూడా మేము కొనుగోలు చేసుకుంటాం, మాకు అవసరం. ఎందుకు కొనుగోలు చేస్తుంది అంటే ఇంకో 5 ఇప్పుడు ఇవన్నీ నార్త్ వెస్ట్ అంటే పాకిస్తాన్తో బోర్డర్లో ఉన్నాయి, చైనాతో బోర్డర్లో ఉన్నాయి. మరి సౌత్ ఇండియా పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఈ సౌత్ ఇండియాలో కూడా ఇంకా 2-3 S-400 మనకు అవసరం ఉన్నాయి. ఇంకోటి ఢిల్లీ దగ్గర ఒకటి, ముంబై ఒకటి, బెంగళూరు, ఈ హైదరాబాదు రక్షణకి S-400 పెట్టబోతుందని సమాచారం. అందుకనే ఇంకో 5-6 కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంది. అదేవిధంగా S-500 తర్వాత అప్గ్రేడెడ్ S-500 550 అనేది ఇంకోటి ఉంది. అది కూడా రష్యా ఆఫర్ చేసింది. వాటి ప్రొడక్షన్ కూడా హైదరాబాద్లో ఈ DRDL, ఈ BDL ఉంటుందండి, భారత డైనమిక్స్, ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి. అంటే S-400లు ఇంకా S-500లు S-550లు కూడా భారత కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా ఇంకో రష్యా, ఇప్పుడు చైనా, పాకిస్తాన్తో ఇంకో యుద్ధం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందే కొనుగోలు చూడండి, ముందు చూపుతో మనం కొనుగోలు చేసింది ఈరోజు ఎంత రక్షించిందో, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంది. ఇవి భారతదేశానికి అత్యవసరం కూడా వ్యూహాత్మకంగా. ఇప్పుడు రేపు చైనా, పాకిస్తాన్ ఒకేసారి దండయాత్ర చేస్తే S-400లు మొత్తం సౌత్ ఇండియాను కూడా రక్షించడానికి, అందుకే భారతదేశం కొనుగోలుకి సిద్ధపడుతుంది.